Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నివురు గెప్పిన నిప్పుల టీడీపీ ఇలాగైతే సీన్ రివర్స్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి 2 ఏళ్లు పూర్తవుతుంది. తాము సూపర్ 6 హామీలను అమలు చేశామని చంద్రబాబు, లోకేష్లు చెప్పుకుంటున్నారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం హామీల అమలు మాత్రం సక్రమంగా జరగడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తమకు మరో 15 ఏళ్లు తిరుగులేదంటూ జబ్బలు చరుచుకుంటున్నా జగన్ను విమర్శించడమే పనిగా పెట్టుకుంది. నియోజకవర్గాలలో ఏం జరుగుతుందన్నది మాత్రం నాయకత్వం పట్టించుకోవడం లేదు. టీడీపీ నాయకత్వం గతంలో మాదిరిగా ఎమ్మెల్యేల పనితీరును మదింప చేయడం లేదు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చే నివేదికలపైనే ఆధారపడి ఆల్ ఈజ్ వెల్ అని ఫీల్ అవుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పెట్టుబడులు పెరిగాయి, పరిశ్రమలు వస్తున్నాయి. అందులో ఎవరూ కాదనలేరు. కానీ ఎవరూ అభివృద్ధిని చూసే ఓటు వేయరు. సంక్షేమం అందరికీ అందడం లేదు. నిధుల కొరత కారణంగా అధికారులు కొర్రీలు పెడుతూ చాలా మందికి కోతలు పెట్టారు. హామీలన్నీ అమలుపరిచామంటూ డప్పాలు కొట్టుకుంటుంటే సరిపోదు. జనం ఏమనుకుంటున్నారో తెలుసుకుంటే చాలు. జరుగుతున్న తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నం చేయవచ్చు. ఎమ్మెల్యేల సమావేశం పెట్టినా, కార్యకర్తలతో మీటింగులు పెట్టినా చెప్పడమే తప్ప వినడం తక్కువ కావడంతో వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోకపోవడమే ప్రధాన సమస్య. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే తమ సమస్యలన్నీ తీరుతాయని భావించిన కార్యకర్తలకు నిరాశ ఎదురవుతోంది. మరొక వైపు కాలరెత్తుకుని కార్యకర్తలు తిరగొచ్చని, సూపర్ 6 హామీలను అమలు చేశామని ప్రజలకు చెప్పమని చంద్రబాబు అంటున్నా సగటు తెలుగుదేశం కార్యకర్తలు పెదవి విరుస్తున్నారు. నిన్న మొన్న వైసీపీ నుంచి వచ్చి చేరిన వారికి లభించే గౌరవం కూడా తమకు దక్కడం లేదంటూ నిట్టూరుస్తున్నారు. ఆవేదనకు 2 ఏళ్లు, అసంతృప్తికి 2 ఏళ్లు అంటూ తమలో నివురుగప్పిన నిప్పులా దాగున్న బాధను పంటి కింద భరిస్తూ లేని ఆనందాన్ని ముఖంలో నింపుకుంటూ ప్రజల్లోకి వెళ్లేదెలా అని మనసులోనే కుమిలిపోతున్నారు. కక్కలేక మింగలేక మౌనం పాటిస్తున్నారు. ఇప్పటికైనా తెలుగుదేశం నాయకత్వం మేల్కొని క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులను గమనించాలని కోరుతున్నారు. తమ కష్టాన్ని గుర్తించాలని కార్యకర్తలు వేడుకుంటున్నారు.